ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి జూలై 14, 15, 16 ఈ తేదీలలో జరిగేది ఇదేనండి. మిథున రాశి వారు ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో చెప్పే కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో కూడా పంచుకోకండి. మీ జీవితం అనేది కొత్త మలుపు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. జూలై 14, 15, 16 తేదీలు మీకు శుభవార్తలు మోసుకొని వస్తున్నాయి. ఈ సందేశం మీకు సంపద వైపు తొలి అడుగు వేస్తుంది అని చెప్పవచ్చు. మీ అదృష్టం పూర్తిగా మారబోతుందండి. సిద్ధంగా ఉండండి. జీవితం అనేది మీ జీవితంలో ఒక మలుపు జూలై 14, 15, 16 తేదీలో మీకు ఒక అద్భుతమైన శుభవార్త కాలం రూపంలో అందుతుంది. ఇది మీ జీవితంలో అతిపెద్ద మలుపు కానుంది. ఈ సందేశాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ జీవిత దిశ పూర్తిగా మారబోతుందండి. కష్టాలను అధిగమించారు. ఇప్పుడు తగిన ఫలితం పొందే సమయం వచ్చింది, ఆసన్నమైందండి. ఊహించిన మార్పులు, సవాళ్ళతో కూడిన ప్రారంభం తర్వాత జీవితంలో అసాధారణ మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు అదే జరగబోతుంది. ఈ తేదీలలో మీరు ఊహించిన మలుపు రాబోతుంది మీ జీవితంలో. దేవుడు ఎప్పుడు మన అంచనాలకు మించి ఇస్తాడు. ఎప్పుడు మీరు అలాంటి కృపకు ప్రాప్తులయ్యారు. జాగ్రత్తగా వహించవలసిన 3 విషయాలు. ఈ విజయం కోసం మీరు ఈ 3 తప్పులకు దూరంగా ఉండాలి. మొదటిది, నమ్మక ద్రోహం వ్యక్తి. మీ జీవితంలో మీకు దగ్గరగా ఉంటూ కుట్రలు పన్ని ప్రమాదకర వ్యక్తి ఉన్నాడండి. అతని పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రెండవది, భావోద్వేగాలపై నియంత్రణ. మీరు సున్నితమైన వ్యక్తి. చాలాసార్లు భావోద్వేగాలకు లోనై మీకే వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇతరులను గుడ్డిగా నమ్మేవారు. మీ హృదయాన్ని కూడా గాయపరుస్తారు. ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం చాలా అవసరం. ఇక మూడవది, ముఖ్యమైనది, పనిపై అవగాహన. ఈ జూలై 14, 15, 16 తేదీలలో మీరు అనేక పనులు చేయవలసి ఉంటుంది. అయితే ఒక పని మీ జీవితం క్షణంలో నరకంలా మార్చవచ్చు. ఈ వీడియో కేవలం ఒక సందేశం మాత్రమే కాదండి. ఇది ఒక హెచ్చరిక. మీకు మార్గం చూపించే సాధనం. మీ బలహీనతను బలంగా మార్చుకోండి. మీ అతిపెద్ద బలహీనత మానసిక సున్నితనం. అందరినీ వెంటనే నమ్ముతారండి. భావోద్వేగాలకు కూడా లోనవుతారు. ప్రజలు మీ సరళతను సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ మీకు తెలియదు, ఇప్పుడు మీరు మానసికంగా బలంగా మారవలసిన సమయం ఆసన్నమైంది. గత కష్టాలను వదిలేసి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. జరిగిపోయిన వాటి గురించి చింతించడం మానివేయండి. ఎవరైనా మోసం చేస్తే మర్చిపోండి. మీ డబ్బును కాజేస్తే వదిలేయండి. గడిచిన సమయం తిరిగి రాదు, కానీ అది మీ భవిష్యత్తుకు ఆటంకం కాకూడదు. ప్రతిరోజు దేవుని ధ్యానించండి, హారతి ఇవ్వండి, నామాన్ని జపించండి. ఓపికగా మీ సమయం కోసం వేచి ఉండండి. చెరువు నిండినప్పుడు చీమలను మింగేస్తాయి, కానీ ఎండిపోయినప్పుడు చీమలు చేపలను కొరుకుతాయి. కాబట్టి చింతించకండి. ప్రతి ఒక్కరికి తమ అవకాశాలు లభిస్తాయి. మీకు కూడా లభిస్తుంది. ఓపికగా వేచి ఉండండి. మీ వంతు కూడా తప్పకుండా వస్తుంది. భయపడిన అవసరం ఏమీ లేదు. కొత్త బంధాలు, జాగ్రత్తలు. జూలై 14, 15, 16 తేదీలలో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. అతను అపరిచితుడు కావచ్చు, కానీ అతని రాకతో సానుకూల శక్తిని అనుభవిస్తారు. ఏదైతే శూన్యత ఉందో అది నిండినట్టు అనిపిస్తుంది. జాగ్రత్తలు అవసరం, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రారంభ దశ మాత్రమే. సమయం గడిచే కొద్దీ ఈ వ్యక్తి నెమ్మదిగా మీకు భారం కూడా అనిపించవచ్చు. మీ భావోద్వేగాలను సద్వినియోగం చేసుకోవచ్చు. అందువల్ల ఏదైనా కొత్త వ్యక్తిని మీ హృదయంలోకి అనుమతించే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. గందరగోళ పరిస్థితిలో నిర్ణయాలు. ఈ రోజుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. ఎక్కడ సరైనదో ఏమిటో తప్పేమిటి అని అర్థం కూడా కాదు. ఈ గందరగోళంలో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకండి. ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోండి. 1కి 4 సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయం మాత్రం తీసుకోండి. ఏదైనా విషయంలో గందరగోళం ఉంటే గనక వ్యాఖ్యల్లో సంప్రదించండి, లేదా మీ నమ్మకమైన సన్నిహితుని సంప్రదించండి. మరి కొత్త అవకాశాలు. ఈ సమయంలో డబ్బు మీ చుట్టూ ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది, కానీ దాన్ని పొందడానికి మార్గాలు కనిపించవు.
జూలై 14, 15, 16 తేదీలో మీకు మీరే అవకాశాలను సద్వినియోగించుకోవాలి, సృష్టించుకోవాలి. కూర్చుంటే ఏమీ సాధించలేం. మీరు చేస్తున్న పనిలో కష్టపడి కొత్త రంగాల గురించి ఆలోచించండి, కొత్త అవకాశాలను వెతకండి. ఉదాహరణకు భూమి కఠినంగా ఉంటే ఎంత తవ్వినా పరిమితంగానే లభిస్తుంది. మెత్తని మట్టి ఉన్న ప్రదేశంలో తవ్వితే ఫలితం మెరుగ్గా ఉంటుంది. అదేవిధంగా జీవితంలో ఒకే వనరుపై ఆధారపడవద్దు. కొత్త అవకాశాలను కూడా వెతకండి. గ్రహాలు అనుకూలత ఈ సంవత్సరం మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత ఎక్కువగా పొందుతారు. ఎందుకంటే గ్రహాల స్థితి చాలా అనుకూలంగా ఉంది. శనిదేవుడు శుభస్థానంలో ఉన్నారు. ఇంతవరకు శత్రువుగా ఉన్న రాహువు ఇప్పుడు మీకు చాలా లాభస్థానంలో ఉన్నాడు. మహాలక్ష్మి ఆశీస్సులు మీకు లభిస్తాయి. శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. ఆలోచన నుండి ఆచరణకు చాలామంది సాధారణ జీవితంలో సంతృప్తిని చెందుతారు. మంచిదే, కానీ మీరు ఇంకా మెరుగ్గా చెయ్యాలని కోరుకో లేదా ఆలోచించండి. ఆలోచన నుండి ప్రతిదీ ప్రారంభం అవుతుంది. ఈరోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు పెద్దగా చేయవలసిన సంకల్పించుకుంటారు. ఎల్లుండి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా సంఘటన మరియు కుటుంబ బంధాలు జూలై 14, 15, 16 తేదీలలో జరగబోయే ముఖ్యమైన సంఘటనలు మీరు కొత్త పని ప్రారంభించాలని ఆలోచించవచ్చు. సహాయం అవసరమైతే సన్నిహితుల నుండి తీసుకోండి. కుటుంబంలో చిన్నపాటి వాగ్వాదాలు ఉండవచ్చు, కానీ వాటిల్లో చిక్కుకుని ప్రధాన లక్ష్యం నుండి తప్పుకోండి. జీవిత భాగస్వామి అదృష్టం. మీరు వివాహం చేసుకున్నట్లయితే గనక మీ జీవిత భాగస్వామి కోసం ఎంతైనా సరే ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మీ జీవితానికి అత్యంత అదృష్టవంతుడు మీ జీవిత భాగస్వామి. అవును, మీ జీవిత భాగస్వామి మీ అదృష్టాన్ని అత్యున్నత స్థాయికి చేర్చవచ్చు. కుటుంబ బంధాలను బలోపేతం చేసుకోండి. మీరు ఒక స్త్రీ అయితే గనక మీరు ఒక భర్త కోసం వారికి ఇష్టమైన భోజనం చేయండి. ఈ చిన్న ప్రేమలో కూడా వారు చాలా పెద్ద ఆనందాన్ని కూడా అనుభవిస్తారండి. ఎత్తుక్కుంటున్నారు కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలను మీరు సంబంధాన్ని బలపరుస్తాయి మరియు మీకు మహాలక్ష్మి ఆశీస్సులు నిరంతరం కూడా లభిస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలు, వ్యక్తిగత వికాసం, మీ మనసులో తారింత్మిక యాత్రకు వెళ్ళాలని ఆలోచన కూడా రావచ్చు. ఈ సంవత్సరం ఏదైనా సరే ప్రత్యేక సమయంలో పుణ్యక్షేత్రానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో మీ స్వభావాలలో ఒక కొత్తదనం కనిపిస్తుంది కూడా. మీరు ఈ విషయాలు గతంలో కంటే కూడా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. వ్యక్తిగత వికాసం. ప్రజలు మీ మాటల్లో తీవ్రతను, లోతును, అనుభూతిని కూడా చెందుతారు. ఈ మార్పు మీ వ్యక్తిత్వాన్ని కొత్త కోణాన్ని ఇస్తుంది. కొంచెం కష్టపడవలసి ఉంటుంది, కానీ ఈ శ్రమ వృధా కాదు. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఆరోగ్యం మరియు భావోద్వేగం నియంత్రణ కొంచెం అలసట అనిపించవచ్చు. దానివల్ల చిరాకు లేదా కోపం కూడా రావచ్చు. మీరు మీ సన్నిహితులపై, జీవిత భాగస్వామిపై లేదా పిల్లలపై ఒత్తిడి ప్రభావం కూడా చూపించవచ్చు. కానీ ఈ తప్పు చేయకండి. దేవుడు అంతా చూస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శరీరం అలసిపోయినట్టు అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి. అప్పులకు దూరంగా ఉండండి. ఈ సమయంలో ఎవరి నుండి అప్పు తీసుకోవడం కష్టంగా మార్చవచ్చు. ఇవ్వడం అంతకంటే నష్ట ఆదాయకం. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, అత్యంత పరిస్థితిలో ఉన్నా కూడా అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం రెండిటికీ దూరంగా ఉండండి. కేవలం ప్రదర్శన కోసం అప్పులు తీసుకున్న ఖరీదైనవి కొనుగోలు చేస్తే భారీ నష్టం. అప్పులు భారం. అప్పు తీసుకున్నవి మీకు ప్రతిబింబం సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తే మొత్తం సంవత్సరం సమస్యలన్నీ ఎదురవుతాయి. ఈ సంవత్సరం మీరు అప్పులు సులభంగా తిరిగి చెల్లించలేరు. ఎవరో మీకు ఇచ్చిన డబ్బుకు తిరిగి ఇవ్వలేరు. జూలై 14, 15, 16 తేదీలలో మీ విలువైన వస్తువులను ఎవరి చేతుల్లోనూ ఉంచవద్దు. జాగ్రత్తతో ఉండండి. మీ నగలు కావచ్చు, మీ బండి కావచ్చు, మీ కారు కావచ్చు, ఎవరికి కూడా ఉపయోగించుకోవడానికి ఇవ్వవద్దు. ఏదైనా సరే మీ వస్తువును ఎవరికైనా సరే ఇవ్వవద్దు. ఏదైనా పొరపాటు జరిగితే నష్టం మీకే జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరియు బాధ్యత కూడా మీదే అవుతుంది. కాబట్టి ఎందుకంటే వాహనం లేదా వస్తువు మీదే కదా. మానసిక దృఢతత్వం, శత్రువుల నిశ్శబ్దం. జీవితంలో చాలా మార్గాలు ఉంటాయి.
కొన్ని సరళంగా, కొన్ని గందరగోళం, అలాంటివి గందరగోళ మార్గాలలో మీ విలువైన వస్తువులను ఇతరులకు ఇవ్వడం పెద్ద ప్రమాదం కావచ్చండి. ఇప్పుడు ఒక నిజం చెప్తున్నాను, మీకు ప్రజలను గుర్తించడంలో ఇబ్బంది ఉంటుంది. శత్రువులు నిశ్శబ్దం. ఎవరి ఉద్దేశం చూడాలనుకుంటే వారికి కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వండి. ఎవరి గుణాలు తెలుసుకోవాలి అనుకుంటే వారితో ఒక పూట భోజనం చేయండి. ఎవరి ఆలోచనలు పరీక్షించాలి అనుకుంటారో వారిపై కొంచెం నమ్మకం ఉంచండి. ఇప్పుడు మీ శత్రువుల నిశ్శబ్దం ప్రారంభం కాబోతుంది. అద్భుతమైన మార్పులు మీ జీవితంలో ఇప్పుడు అంతా మార్చి ఒక పెద్ద మార్పు రాబోతుంది. మీ అదృష్టం యొక్క పేజీలలో ఒక కొత్త ప్రారంభం రాయబడింది. ఇప్పుడు జరగబోయే అద్భుతాన్ని ఇంతకుముందు మీ జీవితంలో ఎప్పుడు కూడా జరిగి ఉండదు. మీ జీవితంలో లెక్కన్ని అంటే కష్టాలను ఎదుర్కొన్నారు. అద్భుతమైన మార్పులను మరియు రహస్య రక్షణ జూలై 14, 15, 16 తేదీలలో ఇప్పుడు వెలుగులోకి రాబోతున్నాయి. రాబోయే సంఘటనలు వింటే మీరు మనసు ఆశ్చర్యపోతుందండి. అసలు కళ్ళలో కూడా ఊహించి ఉండరు, నిజమా అని ఆశ్చర్యపోతారండి. కానీ వాటి గురించి ఎవరితో చర్చించకండి, ఎవరితో పంచుకోకండి, ఎవరితో చెప్పుకోకండి. ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైనది. ఈ తేదీలలో మీకు ఒక్కసారి 5 పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయండి. గతం తప్పులు మరియు వాటి ప్రభావం ఒక విషయం శ్రద్ధగా వినండి. 3 ముఖ్యమైన విషయాలను స్మరించుకున్నట్లయితే గనక ఈ శుభాలన్నీ కూడా వృధా కావచ్చు. కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తామండి. అవి మొత్తం జీవితానికి మన నుదుటిపై అప్పకీర్తను మిగిలిస్తాయి. అలాంటి తప్పులు మీకు గతంలో కూడా జరిగినాయి. విజయానికి బాటలు మీ జాతకంలో ఏర్పడుతున్న ప్రత్యేక యోగాలను ధనప్రాప్తికి కనిపిస్తున్న సంకేతాలు వివరించడానికి ఈ వీడియో రూపొందించబడింది. మీ సమయం ఇప్పుడు మారబోతుందండి. భారీ మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. ఇంతవరకు మీరు ఎదుర్కొన్న కష్టాలకు సమానంగా లేదా అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందం మరియు విజయం మీ మార్గంలో ఉన్నాయి. గత కష్టాలు నేటి విజయం. మీరు ఇప్పటి వరకు జీవితంలో ఎన్ని అడ్డంకులున్నా ఎదుర్కొన్నారో మీకు తెలుసు. మీరు పోరాడారు. మీ ప్రియమైన వారి నుండి కూడా నిర్లక్ష్యాన్ని పొందారు. మీ భావాలను ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. చాలాసార్లు మీరు నిశ్శబ్దంగా ఒంటరిగా ఒక గదిలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. భవిష్యత్ మార్గం జూలై 14, 15, 16 తేదీలలో మీ నక్షత్రాలు ఒక కొత్త దిశలో తిరగబోతున్నాయండి. గత 3 సంవత్సరాలుగా మీ జీవితంలో పదే దుఃఖాలు ఎందుకు వచ్చాయి అనే దానికి కారణం తెలుసుకుంటారు. ఈ పూర్తి జ్యోతిష విషయాలను చూస్తే గడిచిన సమయాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఏ మార్గాల్లో నడిస్తే విజయం లభిస్తుందో తెలుసుకోగలుగుతారు. విజయ రహస్యాలు. మొదటిది, ప్రజలను అతిగా నమ్మడమండి. జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం మీ నక్షత్రాలలో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరి మాటలను సులభంగా నమ్మకూడదు. జూలై 14, 15, 16 తేదీలు అత్యంత నిర్మాత్మైనవి కాబట్టి మీ జీవితంలో ఒత్తిడిని మరియు అసహ్యతను తెచ్చి ఏ వ్యక్తిని కూడా నమ్మవద్దని మిమ్మల్ని కోరుతున్నాను. ఇక రెండవది, మాంసాహారం నియమం. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మాంసాహారం తీసుకోరాదు. ముఖ్యంగా మంగళవారం, శనివారం. ఈ 2 రోజుల్లో మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు ఈ నియమాన్ని చాలాసార్లు ఉల్లంఘించారు, గుర్తుపెట్టుకోండి. గత 3 సంవత్సరాలుగా మీకు కష్టానికి ఫలితం రాకపోవడానికి ఇదే ఒక పెద్ద కారణమండి. ఇక మూడవది, ఒక ప్రత్యేక వ్యక్తి ప్రభావం. ఒక ప్రత్యేక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు కారణమవుతున్నాడు. ఈ వ్యక్తి మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వస్తూ ఉన్నాడని. మీరు ఎప్పటికైనా సరే ఎప్పటికీ నిజమైన ఆనందాన్ని చూడాలని కోరుకుంటూ ఉంటారు. అదృష్టం మీ వైపు ఇప్పుడు జూలై 14, 15, 16 తేదీలలో మీ జీవితంలో జరగబోయే సంఘటనలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది పెద్ద అదృష్టం, చాలా తక్కువ మందికే లభిస్తుంది. ఈ అవకాశం మీ జీవితంలో వస్తున్నట్లయితే కనుక మీరు నిజంగా అత్యంత అదృష్టవంతులు. భవిష్యత్ మీ చేతుల్లోనే. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే మీరు ఏం చేయాలి? ఈ అదృష్టాన్ని శాశ్వతంగా చేయగల శక్తి మాకు ఉందా? ఆ ప్రత్యేక ఉపాయం ఏమిటి? అదే మీరు దాన్ని, ఆ సమయాన్ని మీరు వినియోగించుకోవాలి. మీరు గనక ఈ ప్రత్యేక ఉపాయాన్ని ఒక్కసారి చేసిన మీ జీవితంలో అన్ని సంతోషాలే ఒక్కసారిగా ప్రవేశించుకోవచ్చు.
దైవిక రక్షణ. మీ జీవితంలో చాలాసార్లు లోతైన దుఃఖాలు వచ్చాయి, కానీ ప్రతి మలుపులో, ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని రక్షింపజేసి ఒక అదృష్ట దైవశక్తి ఉంది. ఆ దైవశక్తి ప్రతి అడుగులో మీ ప్రాణాలు రక్షిస్తూ వచ్చిందండి. నేటి ఈ ప్రత్యేక వీడియోలో మేము మీకు ఈ ఆసక్తి మరియు దానికి సంబంధించిన రహస్యాల గురించి పూర్తి సమాచారం అందించబోతున్నాం. రహస్యాల రక్షణ. కానీ మీరు ఒక చిన్న పొరపాటు చేసినా ఇదంతా క్షణంలో మట్టిలో కలిసిపోవచ్చు కూడా. ఆ పొరపాటు ఏమిటి అంటే మీ రహస్యాలను ఇతరులతో మీరు బహిరంగంగా చేయడం. అవును, మీరు జీవితంలో ఈ తప్పులు పదే పదే చేస్తూ ఉన్నారండి. దీనివల్ల మీ జీవితంలో దుఃఖాలను నిరంతరంగా వెంటాడుతూ వస్తున్నాయి. నిస్వార్థ స్వభావం. మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోరు, ఎప్పుడు ఇతరుల మంచి కోరుకుంటారు. గోమాతకు సేవ చేస్తారు, అవసరమైన వారికి అన్నదానం కూడా చేస్తారు, మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేస్తారు. ప్రతి జీవి పట్ల కరుణ కలిగి ఉంటారు. మీ ప్రవర్తన పూర్తిగా సదాచారంగా ఉంది. నిశ్శబ్దం మరియు ధైర్యం. జూలై 14, 15, 16 తేదీలలో మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. మీరు పని పూర్తి అయ్యే వరకు కూడా మీ చేతిలో విజయం స్పష్టంగా వచ్చే వరకు ఎవరికి మీ ప్రయత్నాల గురించి ఎటువంటి సందేహాన్ని మాత్రం, ఎటువంటి విషయాన్ని మాత్రం తెలియనివ్వద్దండి. ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఏ పనైనా సరే పనిని పునాది వేస్తున్నారా, ఆ పనిని ప్రకటించే ముందు అది పూర్తిగా నిలబడాలి. కోరికలు మరియు అడ్డంకులు. మీ ఆత్మ అభివాదంలో కలిగే కోరికల గురించి, మిమ్మల్ని బాధించే భావాల గురించి కూడా మాట్లాడుకుందాం. మీ చుట్టూ ఉన్న ప్రజలు నవ్వుతూ తమ కుటుంబాలతో సరదాగా గడుపుతూ ఉంటారు. కొందరు సెలవులలో తిరుగుతారు, కొందరు రెస్టారెంట్కి వెళ్తారు. అడ్డంకులకు కారణం. కానీ మీరు ఈ కోరికల వైపు అడుగులు వేసినప్పుడల్లా కూడా ఏదో ఒక అడ్డంకు మీకు మార్గం అడ్డుకుంటుంది. ఏదో ఒక సమస్య వచ్చి మిమ్మల్ని అడ్డుకుంటుంది. ఇప్పుడు మీరు ఆ కారణం అర్థం చేసుకోవాలి. అసలు ఏ తప్పు చేయడానికి మీరు పదే పదే ఎందుకు బాధపడుతున్నారు? మీరు దీనికి సమాధానం కనుక్కోవడానికి చాలాసార్లు ప్రయత్నించారు కూడా. శత్రువును గుర్తించండి. మొదటిగా వారి స్వాగతం, వారి మాటలు, వారి స్నేహం అంతా కూడా ఒక ప్రదర్శన మాత్రమే. వెనక నుండి వారు కేవలం ఒక ఓటమి కోసమే ప్రార్థిస్తున్నారు మిమ్మల్ని. వారు ఎప్పుడు కూడా మీ గురించి నెగిటివ్గానే ప్రచారం చేస్తున్నారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసి, మిమ్మల్ని నెగిటివ్గా ప్రచారం చేస్తూ, మీ గురించి కుళ్ళుకుంటూ మిమ్మల్ని చెడుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు వారిని గుర్తించాల్సిన సమయం వచ్చేసింది. రాబోయే 2 నుండి 3 సంవత్సరాలలో మీరు సంవత్సరాలుగా కోరుకున్నవన్నీ కూడా సాధించగలుగుతున్నారండి. అహంకారం వద్దు. మీరు కేవలం పెద్దల పనుల కోసం మాత్రమే పెట్టారని అనుకోండి. చిన్న పనులు మీకు కాదని అనుకోకండి. కొన్నిసార్లు మనిషి అహంకారమే అతని పెద్ద ఓటమిగా మారుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అహంకారంలో మునిగిపోయి మనం కొన్నిసార్లు మన కాళ్ళపై మనమే గొడ్డల్ని పెట్టుకుంటున్నాం. కాబట్టి మీరు ఎంత హోదాలో ఉన్నా సరే వెనుకటి రోజులు మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరితో మంచిగానే ఉండండి, అంతేకాని వెనుకటి రోజులు మర్చిపోయి అహంకారంతో ఉండవద్దు. ఇక చివరిగా మీరు మీ ప్రణాళికలు, మీ రహస్యాలను, మీ కోరికలను మీలోనే ఉంచుకోవాలని నేర్చుకున్న రోజు. ఎప్పుడైతే మీరు మీ విషయాలను గోప్యంగా ఉంచుకుంటారో, మీ మీద నమ్మకం పెట్టుకుని ఉంటారో, దైవాన్ని నమ్ముతూ ఉంటారో, మీ శత్రులు గుడ్డివారవుతారు. మీరు ఏ పని చేయబోతున్నారో వారికి అస్సలు తెలియనివ్వకూడదు. అప్పుడు వారు ఎంత ప్రయత్నించినా సరే, వాళ్ళు ఎన్ని ఎత్తులు చేసినా సరే వారు మీకు ఏమీ చేయలేరు. ఇది అక్షరాల సత్యమండి. రేపటి రోజున మీ జీవితంలో మీరు ఊహించిన మార్పును చూడగలుగుతారండి. జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి మిథున రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో మార్పులను చూసి వెగిరి గంతేస్తారండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు మిథున రాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.